హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్తో వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే, ఎస్ఎస్సి నుండి కొత్త నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఎక్స్పీరియన్స్ ఏమీ లేకుండా పర్మనెంట్ జాబ్ ఉంది. సంవత్సరానికి 12 లక్షల జీతంతో 312 ఆఫీసర్ ఉద్యోగాలతో ఎస్ఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోండి. పిల్లలు మీరు అప్లై చేయడం కాదు, కష్టపడి చదివి ఉద్యోగం కొట్టి మీ తల్లిదండ్రుల కోరికను నెరవేర్చాలి, మీ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని కోరుతూ ఇలాంటి నోటిఫికేషన్లు మీకోసమే చేస్తున్నాను. తెలియని వారు ఉంటారు కాబట్టి. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదారి. ఎస్ఎస్సి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటీసు కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ 2024 అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వారు మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి ఆగస్టు 2 నుంచి 25 దాకా వారు ఇవ్వడం అయితే జరిగింది. పేమెంట్ చేసుకోవడానికి 25 దాకా ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి 20 దాకా ఇవ్వడం అయితే జరిగింది. ఆన్లైన్ పేమెంట్ 26 దాకా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా కరెక్షన్ అయితే చేసుకోవడానికి 4/9 నుంచి 5/9/2024 దాకా ఇవ్వడం అయితే జరిగింది. షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే మనకి అక్టోబర్ నవంబర్లో కండక్ట్ చేస్తారనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. మీరు నేమ్ ఆఫ్ ద పోస్ట్స్ ఏమున్నాయంటే జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ జేటీఓ, సెంట్రల్ సెక్రటరీ ఆఫీషియల్ లాంగ్వేజ్ సర్వీస్ కోసం మనకి 35,400 నుంచి, అంటే మనకి సంవత్సరానికి 12 సంవత్సరాలకు వచ్చి మనకి ₹1,00,000 అయితే రావడం అయితే జరుగుతుంది. టీఏలు డిఏలు అన్నీ కలుపుకొని. తర్వాత జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసరు ఆర్మడ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్లో రావడం అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సి పోస్టు జూనియర్ హిందీ ట్రాన్స్లేటరు, జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసరు, జూనియర్ ట్రాన్స్లేటర్ జేటీ. తర్వాత వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్లో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. తర్వాత సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎస్హెచ్డి, సీనియర్ ట్రాన్స్లేటర్ ఎస్టీ ఇన్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్లో మీకు దాన్ని ట్రాన్స్లేట్ చేయడం ఉంటుంది. హిందీ నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ నుంచి హిందీలోకి చేయడం ఉంటుంది. ట్రాన్స్లేట్ వేకెన్సీలు, టోటల్ వేకెన్సీలు మనకి 312 వేకెన్సీలు అయితే ఉన్నాయనేసి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రిజర్వ్డ్ ఫర్ సూటబుల్ పర్సన్, డిజబిలిటీ పర్సన్స్ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకి, ఓబీసీలకి, తర్వాత ఈడబ్ల్యూఎస్లకి సపరేట్గా మీకు వేకెన్సీలు ఉన్నాయి. వాళ్ళకి రిజర్వేషన్ కూడా కల్పించడం అయితే జరిగింది అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది, మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంటే సరిపోతుంది. తర్వాత ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ మనకి 1/8/2024కి మనకి 18 నుంచి 30 సంవత్సరాల లోపు పిల్లలు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే 2/8/1994 నుంచి 1/8/2006లో పిల్లల మధ్యలో పుట్టిన పిల్లలు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి ఎస్సీ ఎస్టీలకి 5 years రిలాక్సేషన్, ఓబీసీలకి 3 years, పీడబ్ల్యూడిసి క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్కి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఓబీసీలకి 13 సంవత్సరాలు, తర్వాత పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీకి 15 సంవత్సరాలు మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి మీ సర్వీస్ వదిలేసిన తర్వాత 3 years మీకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. డిపెండెన్స్ పర్సన్స్ డిజబిలిటీ ఆపరేషన్లో ఎవరైనా ఉంటే వారికి 3 years, డిజబిలిటీ పర్సన్ ఆపరేషన్ వరకు ఎస్సీ ఎస్టీలకి 8 years మీకు రిజర్వేషన్ అయితే కలగజేయడం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ జాబ్కి మనకి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు మాస్టర్ డిగ్రీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ కంపల్సరీ కావాలని అయితే ఇవ్వడం అయితే జరిగింది. జూనియర్ హిందీ ట్రాన్స్లేటరు ఏ నుండి సి దాకా వేకెన్సీల కోసం మాస్టర్ డిగ్రీ చదివిని ఉండి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. హిందీ అండ్ ఇంగ్లీష్ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. రికగ్నైజ్డ్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు ట్రాన్స్లేటర్ ఫ్రమ్ ది హిందీ ఇంగ్లీష్ వాయిస్ వెర్సా ఉన్నవారు 2 years ఎక్స్పీరియన్స్ ట్రాన్స్లేటర్ వర్క్ చేసిన కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత గ్రూప్ డి పోస్టులు
డి పోస్టులు సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ కూడా మాస్టర్ డిగ్రీ చదివి ఉండాలని దీంట్లో ఇవ్వడం జరిగింది. డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నవారికి ఉంటుంది, కానీ 2 years ఎక్స్పీరియన్స్ కావాలని అయితే వాళ్ళ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి హౌ టు అప్లై అండ్ అప్లికేషన్ ఫీజు మనం దీంట్లో ssc.go.inకి వెళ్ళి 1 time రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు అప్లై చేయొచ్చు. చేసిన తర్వాత దానికి మీరు ఫొటోస్ ఫుల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఫిల్ చేయాలి. ఫిల్ చేసి 25/8/2024 లోపల దీన్ని అయితే మీరు అప్లోడ్ చేయాలి. ఫీజు ఓన్లీ 100 రూపీస్ ఉంటుంది. SC STలకి PWS క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు ఉండదు. అప్లికేషన్ ఫీజు వచ్చి మనకి మాస్టర్ కార్డులు కానీ యూపీఐ పేమెంట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనేసి వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎటువంటి తప్పులు ఏమైనా చేస్తే దానికి 2 days కరెక్షన్ కూడా చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. కరెక్షన్ చేసుకునే వారు 200 రూపాయలు ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇది కూడా ఆన్లైన్ మోడ్లోనే తీసుకుంటారని వచ్చింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే సెంట్రల్ వైజ్ ఉంటుంది. సెంటర్ రీజన్ అప్లై చేసుకోవచ్చు. మన రీజన్కి వచ్చేటప్పటికి మీరు ఈస్టర్న్ రీజన్లో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. కర్ణాటక కేరళ రీజన్ అప్లై చేసుకోవచ్చు. నార్త్ ఈస్ట్ అప్లై కూడా చేయొచ్చు మీరు అక్కడ ఎక్కడైనా ఉంటే. తర్వాత నార్త్ ఈస్ట్ రీజన్ వారు చేసుకోవచ్చు. నార్త్ వెస్ట్ రీజన్ వారు కూడా మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నా కూడా అక్కడ ఎగ్జామ్ సెంటర్ పెట్టుకుని మీరు రాసుకోవచ్చు. మనం ఇక్కడే ఇప్పుడు దాకా ఎటువంటి ఉద్యోగం లేని వారు సౌత్ రీజన్లో అప్లై చేసుకోవచ్చు. చెన్నై, హైదరాబాదు, కర్నూలు, తిరుచిరాపల్లి, విశాఖపట్నం, విజయవాడ, తిరునావల్లిలో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర వారు అయితే విశాఖపట్నం ఆరు విజయవాడ అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వారు హైదరాబాదు, కర్నూలు, మీరు చిత్తూరు వారైతే మీరు చెన్నై కూడా అప్లై చేసుకోవచ్చు. సౌత్ రీజన్కి మీరు అప్లై చేసుకుని ఎగ్జామ్ సెంటర్ అక్కడ పెట్టుకుని ఎగ్జామ్ అయితే మీరు కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందంటే పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. 200 మార్క్స్కి ఉంటుంది. 2 hours అయితే మీరు ఉంటుంది. తర్వాత డిస్క్రిప్టివ్, ట్రాన్స్లేషన్ అండ్ ఎస్సే రేటింగ్ ఉంటుంది. 200 మార్క్స్కి 2 గంటలు అయితే మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2 వచ్చేటోడికి తర్వాత డిస్క్రిప్టివ్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్కి అయితే మనకి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో రెండిట్లో పాస్ అయిన వారిని మీకు ఫైనల్ మెరిట్లో పిలిచి ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది లాంగ్ ప్రాసెస్ అని చాలామంది SSCకి అప్లై చేయడం అయితే ఉండరు. కంపల్సరీ అప్లై చేసుకోండి. లాంగ్ ప్రాసెస్ అయినా కానీ ఉద్యోగం అయితే వస్తుంది కదా. తర్వాత ఆంధ్ర తెలంగాణలో అయితే నోటిఫికేషన్లు అయితే రావట్లేదు కాబట్టి SSC మనకి లాస్ట్ ఆప్షన్ కాబట్టి మీరు కంపల్సరీ దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత 2 ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. 10th క్లాస్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ట్రాన్స్లేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ ఉన్న, అండర్టేకింగ్ సర్టిఫికేట్, డిశ్చార్జ్ సర్టిఫికేట్ మీరు ఎంప్లాయ్మెంట్ చేస్తే అవి కూడా కావాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు మీరు 1, 2, 3 అనేసి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఒక ఫస్ట్ దానికి 35% రావాలి. OBC EWS 25 అన్న అదర్ క్యాండిడేట్కి 20% రావాలని ఇవ్వడవుతుంది. మీరు పర్సంటేజ్ కోసం చూడకండి, క్వాలిఫై అవ్వడం కోసం మెరిట్ లిస్ట్లో ఫస్ట్ 2, 3 అయితే ఉండాలి. ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయిన డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ వాళ్ళకి దుద్దడం అయితే జరుగుతుంది. రెండింటిలోంచి మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్లు తీసిన తర్వాత మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ మూమెంట్లో ఆ అప్లికేషన్ అప్లై చేయడానికి మాత్రం వెళ్ళొద్దు. ముందర నుంచి అప్లై చేసుకోండి. ఈ నెల 25 దాకా లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అప్లై చేసుకుని మీరు అయితే హిందీ ట్రాన్స్లేటర్ MSc హిందీ కానీ ఇంగ్లీష్ కానీ చదివిన వారు ఈ జాబ్ కంపల్సరీగా అప్లై చేసుకుని జాబ్ పొందగలని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. మీరందరూ ఉద్యోగస్తులు కావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.